హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అనంతపూర్ నుంచి ధర్మవరంకి వెళ్ళేసి ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్ళేసి అక్కడ ప్రశాంతి నిలయంని మనమైతే దర్శించుకోవాలని అయితే మనమైతే ప్లాన్ చేసుకొని ట్రిప్ అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనం అనంతపూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మెయిన్గా ధర్మవరం అంటే కందుకూరు మీదుగా అయితే వెళ్తున్నాం. నార్మల్ రూట్ అయితే కాదు. ఇక్కడ మనకు రైట్ సైడ్ ఆర్డిటి స్టేడియం అయితే మీరు చూసుకోవచ్చు. అక్కడ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళంగానే మీకు పంగల్ రోడ్ అని చెప్పేసి 2 వేస్ అయితే వస్తాయి. ఒకటి మనకు బత్తలపల్లి, ధర్మవరం, కదిరి ఈ రూట్ అయితే వెళ్తుంది. రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకు బెంగళూరు హైవేకి అయితే ఈ రోడ్ అయితే కలిసిపోతుంది. సో మనం కందుకూరు మీదుగా వెళ్తున్నాం కాబట్టి నేను రైట్ సైడ్ అయితే తీసుకున్నాను. యూజువల్లీ ధర్మవరంకి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకుంటారు. సో ఇలా రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మనకు ఈనాడు ఆఫీస్ అయితే ఎదురైంది. ఒకసారి అయితే చూసుకున్నాం. ఆ తర్వాత స్ట్రైట్ వెళ్ళంగానే ఇక్కడే చాలా మంది ఒకసారి అయితే చూసుకోండి. ఎందుకంటే కందుకూరుకు వెళ్ళాలి అంటే ఇక్కడ చిన్న పాత్ అయితే ఉంటుంది. ఈ పాత్ నుంచి మీరు స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అగైన్ మనం ధర్మవరం రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది. ఫైనలీ మనం కందుకూరుకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకు రైల్వే గేట్ అయితే ఉంటుంది. మెయిన్గా కందుకూరు అంటే ఈ యొక్క రైల్వే గేట్ని క్రాస్ చేసుకొని మనకి ఏదైతే రోడ్ వస్తుందో అదే రోడ్లో స్ట్రైట్ అయితే వెళ్ళిపోతూ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు మొత్తం అయితే ఈ యొక్క చీనా చెట్లు, మామిడి చెట్లు ఇవైతే మనకైతే ఉంటాయి. ఫైనలీ మా బైక్ అయితే స్లో అయింది. ఇక ఫైనల్ అర్థమైంది ఏంటంటే పెట్రోల్ అయిపోయిందని. సో బైక్ అలా అయితే మనకు ఊపేసాం కానీ స్టార్ట్ అయితే అవ్వలేదు. సో లక్కీ ఏంటంటే ఇక్కడ మనకు తోటలో పండించిన మామిడికాయలు అమ్ముతూ ఒక పర్సన్ అయితే కనిపించాడు, ఒక రైతన్న. సో మనం అక్కడికి వెళ్ళేసాను. ఇలా పెట్రోల్ అయిపోయిందంటే మనకు బైక్ అయితే ఇచ్చేసారు. సో నేను బైక్ వేసుకొని పెట్రోల్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోయేసాను. సో ఇలా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళంగానే మనకు ఇక్కడ చిగిజార్ల అని చెప్పి ఒక ఊరు అయితే వస్తుంది. ఆ ఊరికి క్రాసింగ్ లోనే మనకు ఇలా షాప్స్ లో మనకు పెట్రోల్ అయితే అమ్ముతున్నారు. సో నేను వెళ్ళేసి 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు పల్లెటూరులో కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంది. సో 130 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేశారు. బట్ ఎనీవే మనకు పెట్రోల్ నీడెడ్ కాబట్టి 1 లీటర్ అయితే తీసుకున్నాను. సో బ్యాక్ లీటర్ పెట్రోల్ అయితే తీసుకొని నేనైతే స్ట్రైట్ వచ్చేసాను. సో ఏదైతే మాకు బండ ఆగిపోయిందో అక్కడికి నేనైతే రీచ్ అయితే అయిపోయేసాను అనమాట. అలానే ఇక్కడ రైతన్న ఏదైతే ఉన్నాడో ఇక్కడ మనకు మ్యాంగో సేల్ చేస్తున్నాడు కదా, తోటలో పండించినవి. అక్కడ 1 కిలో మ్యాంగోస్ అయితే తీసుకున్నాం. మెయిన్గా ఇక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో ఈ చెట్లు పీకిన కాయలే మనకైతే అమ్ముతూ ఉన్నాడు. టేస్ట్ కూడా బాగా అయితే ఉంది, నేను ట్రై చేశాను. సో ఇలా పెట్రోల్ అయితే వేసుకొని అగైన్ మనం ఆ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం. మనం ఇదివరకు ఎక్కడైతే పెట్రోల్ తీసుకున్నామో ఆ ప్లేస్ కూడా ఈ ప్లేసే. ఒకసారి అయితే చూడండి. ఆ తర్వాత స్ట్రైట్ అయితే వెళ్ళిపోయాం. ధర్మవరంలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ హెచ్పి పెట్రోల్ బంక్ అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కందుకూరు మీదుగా వస్తే ఏంటి అంటే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అలానే మనకు రైల్వే స్టేషన్ ఫస్ట్ ఎదురవుతుంది. సో ఇలా మనం స్ట్రైట్ వెళ్ళి మెయిన్గా ధర్మవరం గాంధీ సెంటర్కి అయితే వెళ్ళిపోయాం. అంటే గాంధీ సర్కిల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇవాళ ధర్మవరం తేరు అని చెప్పాను కదా, ఆ తేరుకి సంబంధించి రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే మార్కెట్ ఉందో ఇక్కడ మనకు రథం అయితే వెళ్తుంది ఆ కొంచెం. సో ఇది మనకు ధర్మవరం తేరు. అలానే మనకు ఇంకొంచెం స్ట్రైట్ రాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్ తీసుకుంటే బస్ స్టాండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను రైట్ సైడ్ తీసుకొని అగైన్ లెఫ్ట్ తీసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళంగానే మనకు 2 వేస్ అయితే వస్తాయి. ఈ 2 వేస్లో మీరు లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోండి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పుట్టపర్తికి అయితే వెళ్తారు. రైట్ సైడ్ తీసుకుంటే మీరు పెనుగొండ అలా వెళ్ళేసి అగైన్ మనకు NH44 హైవేకి అయితే వెళ్ళిపోతారు. సో నేను పుట్టపర్తికి అయితే వెళ్తున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొని స్ట్రైట్ అయితే వచ్చేసాను. ఇక్కడ రోడ్డు అండ్ ఆ యొక్క చెట్లు మధ్యలో వెళ్తూ ఉంటే మాత్రం నిజంగా ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరన్నా రాకపోయినట్టయితే ఒకసారి అయితే పుట్టపర్తికి అయితే విజిట్ చేయండి. సో అలా మధ్యలో కొండలు కావచ్చు, ఎవ్వరూ ఉండరు మనకు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే వెహికల్స్ ఉంటాయో చాలా తక్కువగా అయితే వెళ్తూ ఉంటాయి. అందులోనూ 1-2 పల్లెటూర్లు కూడా మనకు టచ్ అవుతాయి. ఫైనల్లీ సత్యసాయికి అలా వెళ్తూ ఉంటే మనకు ఒక ఆర్చ్ అయితే వస్తుంది. ఆ ఆర్చ్లోకి ఎంటర్ అవ్వగానే మీరు పుట్టపర్తిలోకి ఎంటర్ అవుతున్నట్టు. సో అలా నేను స్ట్రైట్ వెళ్ళేసాను. ఇక్కడ మనకు కొత్త చెరువు అని చెప్పి ఇంకొక ఊరు కూడా ఎదురైతే అవుతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ లొకేషన్ చూడండి, నిజంగా అంటే చాలా బాగా అయితే అనిపించింది. పుట్టపర్తికి ఇంతవరకు ఎవరైనా బైక్లో విజిట్ చేయకపోయినట్టయితే డెఫినెట్గా విజిట్ అయితే చేయండి. ఇది మనకు పుట్టపర్తి కంటే ముందు ఎదురయ్యే కొత్త చెరువు ఊరు అనమాట. సో ఇది కూడా మనకు కొంచెం పెద్ద ఊరే. సో బాగా అయితే అనిపించింది. సో ఇక్కడ మేము అగైన్ పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నాం. ఫిల్ చేసుకొని మళ్ళీ మేము స్ట్రైట్ అయితే వెళ్ళిపోయాం. ఇలా వెళ్ళంగానే ఇక్కడ మనకు ఒక చెరువు అయితే ఉంటుంది. చెరువు దగ్గర రైట్ సైడ్ మంచి టర్న్ అయితే ఉంటుంది. సో అలా టర్న్ తీసే
చేసేసుకున్నాం. ఆ తర్వాత చెరువు ఏదైతే చెప్పానో ఆ చెరువు అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. నిజంగా బాగా అయితే అనిపించింది అనమాట. నిజంగా బైక్లో జర్నీ, అందులో మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే అయ్యాం కాబట్టి ఎండ్ అయితే గట్టిగానే ఉంది. అలానే మీరు మార్నింగ్ స్టార్ట్ అయినట్టయితే ఎవరన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ లొకేషన్ కూడా చూడండి, చుట్టూ చింత చెట్లు ఉంటాయి, మధ్యలో మీరు వెళ్తూ ఉంటారు, నీడగా ఉంటుంది. నిజంగా మాత్రం జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు, టైర్డ్ అనేది లేకోకుండా. సో ఇలా మేము స్ట్రైట్ అయితే వెళ్ళిపోయేసాం. ఇలా వెళ్తూనే ఉన్నాం పుట్టపర్తికి అయితే రీచ్ అవ్వడానికి. ఇక్కడ ఏంటి అంటే పుట్టపర్తి అనంతపూర్ నుంచి దాదాపు 95-98 కిలోమీటర్స్ అయితే వస్తుంది. బట్ మీరు అక్కడ డిస్టెన్స్ సేవ్ చేయొచ్చు. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చూసుకున్నాం. ఇక్కడ ఏంటంటే పుట్టపర్తి రైల్వే స్టేషన్ అనేది మనకు ఊరికి ఒక 7-8 కిలోమీటర్స్ బయట అయితే ఉంటుంది. సో ఇలా స్ట్రైట్ వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇది మీరు పుట్టపర్తి ఎంట్రీ. మెయిన్ గుర్తుపెట్టుకోండి, పుట్టపర్తి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ఆర్చ్ అయితే వస్తుంది. ఈ ఆర్చ్ లోపల నుంచి మీరు ఎంటర్ అయితేనే ఇక పుట్టపర్తికి మీరు ఎంటర్ అయితే అయినట్టు. ఇక్కడ నుంచి ఇంకా సూపర్గా ఉంటుంది రోడ్. ఎందుకంటే కంప్లీట్గా 4 లైన్, ఎక్కడా కూడా మీకు ఒక చెత్త ఉండదు, పేపర్ ఉండదు, చుట్టూ చెట్లు ఉంటాయి, దాంతోపాటు చాలా సూపర్గా అయితే ఉంటాయి అనమాట. సో నేనైతే వెళ్ళిపోయాను. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏవి చూసుకున్నా ఇవన్నీ కూడా మనకు రిసార్ట్స్ కావచ్చు, లేదంటే కాటేజెస్ కావచ్చు, మనకు ఎవరైతే అంతకుముందు టూరిస్టులు వచ్చేవాళ్ళు కదా వాళ్ళకి సంబంధించి ఉండటానికి. అలానే మనకు స్ట్రైట్ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకు ఏదైతే బాబా గారు కట్టించిన ఈ యొక్క హాస్పిటల్ అయితే ఉంది. ఇది చూడడానికి నిజంగా ఏదో ప్యాలెస్ ఉన్నట్టే ఉంటుంది, కానీ ఇది మనకి హాస్పిటల్ అనమాట. చాలా వరకు చాలా మందికి ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. నిజంగా బాబా గారికి అయితే మనం ఎప్పటికైనా రుణపడి ఉండాల్సి ఉంటుంది. సో అంత ఫెసిలిటీస్తో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. సో ఇలా స్ట్రైట్ వెళ్ళంగానే ఆ గేట్ మనం రైట్ సైడ్ తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఇలా వెళ్తూ ఉంటే మనకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కూడా టచ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ ఏదైతే చూస్తున్నారో ఇది పుట్టపర్తి ఎయిర్పోర్ట్ అనమాట. పుట్టపర్తి ఎయిర్పోర్ట్. ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఫ్లైట్స్ ఇంత ఏమి ఉండదు, కానీ జస్ట్ ఒక రన్వే మాత్రం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా, అందులోనూ పుట్టపర్తి బాబా గారిని దర్శించుకోవడానికి అప్పట్లో మనకు లోకల్ నుంచి హెలిప్యాడ్స్లో కానీ ఫ్లైట్స్ కానీ ల్యాండ్ అవ్వాలంటే మనకు అక్కడ ల్యాండ్ అయితే అవుతాయి. సో అలా స్ట్రైట్ వెళ్ళంగానే మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఇది మనకు ప్రశాంతి నిలయం ఏదైతే రూట్ వెళ్తామో ఆ రూట్ అనమాట. నిజంగా ఇక్కడ నుంచి మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫైనలీ మనం పుట్టపర్తికి ఎంటర్ అవ్వగానే ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఈ ఆర్చ్లోంచి దాటి మీరు ముందుకు వెళ్ళంగానే ఇక ఓవరాల్గా పుట్టపర్తికి సంబంధించి బాబా గారు నిర్మించిన అన్ని సంబంధించి మనకైతే ఉంటాయి. ఇక్కడ మ్యూజికల్కి సంబంధించింది ఉంటుంది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకు బాబా గారు నిర్మించినవే. మన కలెక్టరేట్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటారు. ఆ తర్వాత ఇది ఆడిటోరియం. చూడ్డానికి మాత్రం మీకు 2 కళ్ళు అయితే చాలా అనమాట. ఎవరన్నా విజిట్ చేయకపోయినట్టయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి, అంత బాగా అయితే చెప్తాను. ఇది మనకు సత్యసాయి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు. సో ఇవన్నీ చాలా బాగా అయితే ఉంటాయి. నిజంగా ఆ ఆర్చ్ నుంచి మీరు లోపలికి వచ్చి ఇలా స్ట్రైట్ వెళ్తూ ఉంటే మాత్రం నిజంగా మీరు వేరే ఊరికి వచ్చి వేరే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్కి వచ్చారేమో అని అయితే అనిపిస్తుంది. అంత బాగుంటుంది. బట్ ఇది వరకు ఇంకా బాగా మెయింటెనెన్స్ అయితే ఉండే, బట్ ఈసారి అంత మెయింటెనెన్స్ అయితే లేదు. అంటే మెయింటెనెన్స్ అంటే అంత ఎక్కువ జనాలు కావచ్చు, అంటే మనకు ఇంకా కొంచెం మెయింటెనెన్స్ ఎక్కడో నాకు కొంచెం తక్కువ అయితే అనిపించింది. సో ఓవరాల్గా ఇవన్నీ అయితే దర్శించుకున్నాను. అక్కడ మనకు గీత అన్న ఏనుగు అయితే ఉంది. సో ఈ సత్యసాయి ఇన్స్టిట్యూషన్ అయితే మనకైతే ఉన్నాయి. ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతే ఇంకొక ఆర్చ్ మీకు ముందర అయితే ఎదురైతే అవుతుంది. ఈ ఆర్చ్లో మీరు ఎంటర్ అవ్వగానే మీరు సత్యసాయి ఏదైతే ప్రశాంతి నిలయం ఉందో దానికైతే మీరు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు స్ట్రైట్ వెళ్తే ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది సత్యసాయి ప్రశాంతి నిలయం. రైట్ సైడే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. సో మేమైతే ఈ యొక్క ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఇది మనకు ప్రశాంతి నిలయం యొక్క ఎంట్రన్స్ ఎగ్జిట్ 2 ఇక్కడే ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకు గోపురం దగ్గర కూడా అయితే ఉంటాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా స్ట్రైట్ వెళ్ళంగానే మనకి ఇక్కడ గోపురం అయితే ఉంటుంది. ఈ గోపురం లోపల నుంచి కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ అయితే ఉంటాయి. 2 వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ బయట నుంచి మీకు ఎంత చిన్నగా కనిపిస్తుందో లోపల అంత పెద్దగా ఉంటుంది. ఒక మినీ ఐలాండ్ ఉన్నట్టు మనకైతే ఉంటుంది లోపల, అంత బాగుంటుంది. సో మనం అలా స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే వినాయకుని టెంపుల్ ఉందో అది మనం దర్శించుకున్నాం. అలానే స్ట్రైట్ వెళ్ళినట్టయితే మనకు చిత్రావతి నదికి అయితే వెళ్తాం. సో అలా మనం ఒక రౌండ్ వేసుకొని ఇందాక మన గోపురం అయితే చూపించాను కదా, ఆ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ చాలా సూపర్గా ఉంటుంది. బయటకు మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది, లోపల మాత్రం చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. ఇది నేను విజిట్ అయ్యి చెప్తున్నాను, చాలా బాగుంది.
ఉంది. బట్ లోపల ఫోటోగ్రఫీ అయితే లేదు, కానీ మీకోసం కొన్ని శాంపుల్ క్లిప్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను, అది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మన రైట్ సైడ్ బస్ స్టాండ్. సో మెయిన్ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి నేను ఇలా స్ట్రైట్ వస్తే సాయి హోటల్స్ అని చెప్పి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఈ సాయి టవర్స్, ఈ సాయి హోటల్ సంబంధించి నేనైతే లోపలికి అయితే వెళ్ళేసి మంచిగా మీల్స్ అయితే తినేసి తర్వాత వెళ్దాం అనుకున్నాను. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ బాబా గారికి సంబంధించి ఈ హోటల్ యాజమాన్యం రాసిన అయితే బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం వీళ్ళే రాశారు, ఆ బుక్స్ అక్కడ చూసేసాను. ఇక లోపలికి వెళ్ళేసి మెనూ అయితే ఓపెన్ చేశాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి, ప్రైజెస్ కూడా మనకు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నేను వచ్చేటప్పటికి సౌత్ ఇండియన్ థాలీ అయితే తీసుకున్నాను, 210 రూపీస్ అయితే పడ్డది. ఇక్కడ ఫేమస్ నాకు అనిపించింది ఏంటంటే వాటర్ చాలా బాగా అయితే ఉన్నాయి. వాటర్లో పుదీనా లెమన్ అయితే వేసేసి మనకైతే పెట్టేశారు, బాగా అనిపించింది. తర్వాత మనకి క్యాజువల్గా పొడి, ఊరగాయ, అలానే నెయ్యి కూడా మనకైతే పెట్టేశారు. ఫస్ట్లో ఇవి సర్వ్ అయితే చేసేసారు. సో ఇక మన అన్లిమిటెడ్ థాలీ అయితే వచ్చేసింది. ఇందులో మనకు కలర్ రైస్ అని చెప్పి ఇది ఏదో అయితే ఇచ్చారు, యావరేజ్గా అయితే అనిపించింది. తర్వాత రైస్లో మనకు వచ్చేటప్పటికి పప్పు, నెయ్యి వేసుకొని తినేసాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా సూపర్గా ఉంది. ఇక రైస్ కానీ కర్రీస్ కానీ అన్నీ అన్లిమిటెడ్ అనమాట. ఇది మనకు 210 రూపీస్ అయితే పడుతుంది. తర్వాత నేను సాంబార్ అయితే వేసుకున్నాను, ఇది కూడా బాగా అయితే అనిపించింది. ఆ తర్వాత పాయసం అయితే తినేసాను, ఇది కూడా మంచిగా అయితే అనిపించింది. సో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి స్టార్టింగ్లో అయితే గ్రీన్ కలర్ రైస్ ఉందో ఇది నాకు పెద్దగా నచ్చలేదు, కానీ రిమైనింగ్ మనకు మసాలా ఏదైతే రసం కావచ్చు ఇది కూడా బాగా అయితే అనిపించింది, మిరియాల రసం. టేస్ట్ అయితే బాగా అయితే ఉంది. దాంతోపాటు ఓవరాల్గా అన్నీ కూడా నేను ఫినిష్ అయితే చేసేసాను. ఫైనలీ మనకి ఏంటి అంటే ఇలా ఈ యొక్క పొడి వేసుకొని నెయ్యి వేసుకొని వట్టన్నంలో తింటే టేస్ట్ అయితే పిచ్చెక్కిస్తుంది అనమాట. సో ఫైనలీ ఇలా కూడా నేనైతే ట్రై చేసి తినేసాను, చాలా బాగా అయితే అనిపించింది. ఇక పెరుగన్నం ఉండాలి కాబట్టి పెరుగన్నంతో కూడా ట్రై చేశాను. ఫైనలీ వెళ్ళే ముందు ఒక బౌల్ పైనాపిల్ అయితే తినేసాను, ఇది కూడా బాగా అయితే ఉంది. ఓవరాల్గా మనకు డీసెంట్ ప్రైస్లోనే వచ్చాయి. థాలీ అయితే 210 రూపీస్ అయితే పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ ఇదివరకు చెప్పినట్టు వీళ్ళు ఇస్తున్న వాటర్ ఏవైతే ఉన్నాయో చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో అలా తినేసి ఇక టెంపుల్ లేక్ అయితే నిలయం లేక్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. సో ఇలా ఇక్కడ ఏదైతే ఫోటోగ్రఫీ అనేది లేదు, ఇక్కడే బాబా గారు మనకైతే ఉంటారు. ఇక్కడే మనకు ఏదైతే భజనలు కానీ అవన్నీ జరుగుతాయి. ఇక్కడే క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఫోన్ అయితే తీయడానికి లేదు. నేను చాలా సీక్రెట్గా క్యాప్చర్ చేశాను, మేబీ ఇది రాంగ్ అయ్యి ఉండొచ్చు నాకు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్ళంగానే ఇక్కడ బాబా గారు మనకు వరండాలోకి వచ్చి దర్శనం ఇచ్చేవారు, ఆ ప్లేస్ ఉంటుంది. ఇది కూడా మనకు రీసెంట్గా మోదీ గారు ఆన్లైన్లో ఓపెన్ చేశారు ఆ యొక్క బిల్డింగ్. ఇది చాలా బాగా అయితే అనిపించింది లోపల. ఇక ఫైనలీ ఏంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది మనకు ఇక షాపింగ్ సంబంధించి ఉంటాయి. ఇది మనకు బేకరీ ఐటమ్స్ అయితే ఉంటాయి. మేము కూడా షాపింగ్లో కొన్ని షాపింగ్ చేసేసి బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ లోపల ఏంటి అంటే నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే వాళ్ళు వీడియోస్ తీస్తే మాత్రం డెఫినెట్గా ఊరుకోరు. ఆల్రెడీ ఒక 2 times మాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అందుకని తీయలేదు. ఇలా స్ట్రైట్ వచ్చేసి నిలయంకి ఆపోజిట్లో మనకు చిత్రావతి నది అయితే కనిపిస్తుంది. సో చిత్రావతి నది చూడడానికి కూడా వెళ్ళిపోయేసాము. ఇక్కడ మెయిన్గా మనకు వాటర్ లెవెల్ అయితే చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే మేము అవన్నీ చూసుకొని రావడానికి మాకు ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ కూడా వాన అయితే పడుతూ ఉందన్నమాట. సో ఇలా వానలో ఈ చిత్రావతి నది దగ్గర ఉండి ఇవన్నీ ఫీల్ అవ్వడం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే మనకు గీతా పార్క్ అని అయితే ఉంది. ఈ గీత అంటే ఏంటి అంటే బాబా గారి దగ్గర ఉన్న ఏనుగు పేరు గీత అనమాట. సో ఫైనల్లీ పుట్టపర్తి అంతా దర్శించుకొని బయటకు అయితే వచ్చేసి ఇది వరకు వెళ్తే మనకు హాస్పిటల్ అని చూశాను, దాన్ని ఇంకొంచెం దగ్గరగా చూసి మీకైతే చూపించడానికి ఆగేసి ట్రై చేశాను. సో వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.